ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో విజయాంబిక గారు, మీ రూప మీ ఇంట్లో లేదు. గా ముచ్చట మీకు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు రేణుక? రూప మా ఇంట్లోనే ఉంది. ఇందాకే కదా నా తమ్ముడికి టాబ్లెట్స్ కూడా ఇచ్చింది. విజయాంబిక గారు, నేనిక్కడ రాజుతో రూప ఉండడం చూసా. రూపని ఆఫీస్ దగ్గర ఈ టైంలో చూసిందంట రేణుక. ఏం మాట్లాడుతున్నావు రేణుక? నిజం చెప్తాన్నా, నన్ను నమ్మండ్రి. రూప ఇప్పుడు మీ ఇంట్లో లేదు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. దీపక్, రూప గురించి నువ్వొకసారి బయట పెట్టాలి అనుకున్నావు, కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. నేను వెళ్ళి రూప తన గదిలో ఉందో లేదో చూస్తాను. ఒకవేళ లేదంటే గనక మీ మావయ్య దగ్గర రూపని బుక్ చేద్దాం. సరే రేణుక, నేను వెళ్ళి చూస్తాను. దీపక్ రా. చూడు, రూప లేదు కదా అంటే రేణుక చెప్పింది నిజమే అన్నమాట. పద, మేము మాయకి చెప్దాం. తమ్ముడు, తమ్ముడు. ఏంటక్కా? లే తమ్ముడు, నీకు నిజం చెప్పాలి. ఏంటక్క ఈ టైంలో? తమ్ముడు, మన పరువు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే మనం ఇక్కడ పడుకుని నిద్రపోతే ఎలా తమ్ముడు? ఏం మాట్లాడుతున్నావు అక్క? మన రూప ఆ రాజుగాడితో బయట తిరుగుతోంది అని ఎవరో చూసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు తమ్ముడు. ఛా, ఏం మనుషులక్క మీరు? ఎప్పుడు చూసినా రూప గురించి ఏదో విషయం పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. మొన్నంతా ఏమో వీడియో అని ఏదో అన్నాడు. ఇప్పుడు చూస్తేనేమో రూప నువ్వు ఇంట్లోనే లేదంటున్నావు. అసలు ఏం జరుగుతుందక్క? నిజం తమ్ముడు, ఈ ఒక్కసారికి ఈ అక్క మాట నమ్ము తమ్ముడు. ఒక్కసారి రూప రూంలో చూడు తమ్ముడు. పద. చూడు తమ్ముడు, చూడు. ఏంటక్క మీరిద్దరు? అసలు ఎందుకు రూపం మీద మీకింత కోపం? ఎప్పుడు చూసినా రూపం మీద ఏదో ఒక అనుమానం పెట్టుకునే ఉంటారు. అది కాదు తమ్ముడు. ఏది కాదక్క? ఎదురుగా రూపను పెట్టుకొని. తమ్ముడు, అక్కడున్నది రూప కాదేమో అనిపిస్తోంది. ఇందాక మేము చూసినప్పుడు అక్కడ లేదు తమ్ముడు. అక్కా, మరీ ఫూలిష్గా మాట్లాడకండి. ఆ టైంలో వాష్రూమ్కి వెళ్ళుండొచ్చుగా. అయినా మీరు మీ అనుమానాలు పక్కన పెట్టి వెళ్ళి పడుకోండి అక్క. తమ్ముడు, తమ్ముడు, ఒక్కసారి చెక్ చేద్దాం తమ్ముడు. నిజమేంటో తెలుసుకుంటే మనకే మంచిది కదా. ఏం మాట్లాడుతున్నావు అక్క? అక్కడ రూపాను పెట్టుకొని రూపా కాదని చెక్ చేయమంటావేంటి? తమ్ముడు, నువ్వన్నట్టు చేద్దాం తమ్ముడు. ఒకవేళ అక్కడున్నది రూపే అయితే ఇంకెప్పుడు రూప విషయంలో మేము జోక్యం చేసుకోం. వెళ్ళు తమ్ముడు, ఒక్కసారి చెక్ చెయ్యి. వెళ్ళు తమ్ముడు, ప్లీజ్. అమ్మాయి గారు రాజన్నను కలవడానికి వెళ్ళుంటుంది. వీళ్ల కన్ను అమ్మాయి గారి మీదే ఉంటుంది. ఎందుకైనా మంచిది అమ్మాయి గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి.
చూడు తమ్ముడు, రూపా, నువ్వక్కడ లేవన్న సంగతి మీ నాన్నకు తెలిసిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళగానే నీకు ఉంటుంది. అనవసరంగా అక్క మాటలు నమ్మి రూపను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయం రూపకి తెలిస్తే ఎంత బాధపడుతుంది. అక్క, మీరు అనవసరంగా రూప గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలు కొంచెం కూడా బుద్ధి లేదా మీకు? ఎందుకక్క రూపం మీద లేనిపోని అనుమానాలు రేకెత్తిస్తున్నారు? ఇక నుంచి అయినా ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టి బుద్ధిగా ఉండండి. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదురా. రూప ఉంటే మరి రేణుక చూసిందెవరిని? దాని సంగతి చెప్తాను పద. విజయాంబిక గారు, ఆ రూప బండారం బయటపడిందా? చూడు రేణుక, నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేయకు. రూప ఇంట్లోనే ఉంది. అయ్యో విజయాంబిక గారు, రూప ఇప్పుడు ఇక్కడే ఈ ఆఫీస్లోనే నా ఎదురుగానే ఉంది. అమ్మ రూపా, నువ్వు మామూలు దానివి కాదు. నీ సంగతి చెప్తా నాకు. మమ్మీ ఏముంది మమ్మీ? రూప అక్కడే ఉందంట. మమ్మీ, అవతల వాళ్ళు రూప్ అక్కడే ఉందని అంత గట్టిగా చెప్తున్నారంటే ఇక్కడ ఏమన్నా మందరం కవర్ చేయడానికి ట్రై చేస్తుందా మమ్మీ? పద మమ్మీ, చెక్ చేద్దాం రా. అసలు ఏంటక్క మీ ప్రాబ్లం? అంటే తమ్ముడు, అది రూప నిద్రపోతుందక్క. ఇంకొకసారి గనక ఇలా డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం తల్లి కొడుకులనిద్దరిని బయటికి పంపించి లాక్ చేయాల్సి ఉంటుంది. అయ్యో అంత పని చెయ్యకు తమ్ముడు, మేము వెళ్ళి పడుకుంటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.